మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనము శ్రీరామనవమి నాడు ఎందుకని రాముల వారి కళ్యాణం చేస్తారో తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే శ్రీరామచంద్ర వారి యొక్క పుట్టినరోజు అండి. అలాగైతే ఎందుకని స్వామివారి కళ్యాణం చేస్తారనేది మనము తెలుసుకుందాం. తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు స్నేహితులు అందరూ దయాస్వరూపుడైన శ్రీరామచంద్రుడే అని మరొక దైవం లేడు అని సంపూర్ణ భక్తి విశ్వాసాలతో మానవులందరూ రామ భజనతో తన్మలయ ఆడే మహాపర్వదినమే శ్రీరామనవమి. ఈరోజు చిన్న పెద్ద ముసలి అందరి కూడా స్వామివారిని ఎంతో వారి యొక్క శక్తి కలదు స్వామివారిని భక్తితో ఆరాధిస్తారు. అయితే చైత్రశుద్ధి నవమి నాడు కౌసల్య దశరథుల పెద్ద కుమారుడిగా శ్రీరామచంద్ర వారు జన్మించారండి. శ్రీరామచంద్ర వారు చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్య దశరథుల పెద్ద కుమారుడిగా శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. స్వామివారు చైత్రశుద్ధి నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు దశరథ కౌసల్య దంపతులకి. అయితే శ్రీరాముడు పుట్టినరోజు చైత్రశుద్ధ నవమి అండి, పునర్వసు నక్షత్రం. అది జన్మదినోత్సవం చేయాలి కానీ కళ్యాణోత్సవం ఎందుకు చేస్తారు అంటే ఆ రోజు పుట్టినరోజు కదా, జన్మోత్సవం చేయాలి కానీ కళ్యాణోత్సవం ఎందుకు జరుగుతారని తెలుసుకుందాం. ఆగమశాస్త్రం ప్రకారం దేవతల పుట్టినరోజు నాడు వారికి కళ్యాణం చేయాలండి. దానిని శాంతి కళ్యాణం అంటారు. శాంతి కళ్యాణం అంటే దేవతలు పుట్టినరోజు వారికి కళ్యాణం చేయాలండి. ఎందుకంటే దేవుడు ఒంటరిగా భక్తులను కాపాడలేడండి, తనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి స్వరూపిణి అమ్మవారు. అయితే ఆ శక్తి స్వరూపైన అమ్మవారు స్వామికి తోడైనప్పుడు స్వామికి పరిపూర్ణతత్వం అనేది చెందుతుంది. ఆ పరిపూర్ణతత్వం వల్ల స్వామికి పరిపూర్ణత అమ్మవారి వల్ల కలిగి సతీ సమేతంగా అమ్మవారితో కలిసి ఈ భూమండలాన్ని రక్షిస్తారు, కాపాడుతారు. అయితే మన అమ్మవారు ఉన్నారు కదండి, శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందరి కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనేకమాత వధూవరాభ్యం వరదాభవంతు శ్రీ సీతామాత నమస్తుభ్యం. ఆ జనకపుత్రి అయిన సీతామాతతో కలిసే శ్రీరామచంద్ర వారు ఈ లోకాన్ని రక్షిస్తారు, శాసిస్తారు. అలాంటి మహాపర్వదినాన్న స్వామివారి నామస్మరణ చేసిన ఎంతో పుణ్యం అండి. మామూలుగా రామా అని ఒక్క మారు పలికినా అది ఎంతటో పుణ్యం అండి. విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యము మనకి రామ అనే ఒక్క శబ్దంతో కలుగుతుందండి, ఒక్క నామస్మరణతో చేయడం వల్ల కలుగుతుంది. అయితే తెలుసుకున్నాం కదండి, ఆగమశాస్త్రం ప్రకారం మనము దేవతల పుట్టినరోజు కళ్యాణం చేయాలండి. ఎందుకంటే అది శాంతి కళ్యాణం అండి. అయితే అందుకని మనం చూస్తాం కదా, నిత్యము దేవాలయాల్లో కళ్యాణాలు జరుగుతుంటాయి. వసంత నవరాత్రులుగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉత్సవాలు జరిపి నవమి నాడు సీతారామ కళ్యాణం అనేది జరుపుతారండి. విశ్వశాంతి, లోకక్షేమం, కాలవర్షాలు, పాడి పంటలు, ఆరోగ్యాలు అంటే లోకక్షేమం కోసము, కాలవర్షాల కోసం, పాడి పంటలు మంచిగా ఉండడం కోసము, అందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క కళ్యాణం అనేది జరుపుతారు అన్నమాట. ఈ కళ్యాణం చేయడం వల్ల లోకంలో క్షేమం అనేది కలుగుతుంది, ప్రకృతి విలయ ప్రళయాల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే శ్రీరామనవమి నాడు కళ్యాణం తర్వాత కొద్దిగా చినుకలు పడతాయని మనం గమనార్థం. అంటే శ్రీరామనవమి ఉంటుంది కదండి, ఆ రోజు కళ్యాణం చేసిన తర్వాత మనకి చినుకులు అనేది పడడం అనేది విశేషం. శ్రీరామనవమి నాడు నుంచి తెలుగునాట ఊరు వాడ పెళ్లి సందడి అనేది మొదలవుతుందండి. ఎక్కడ చూసినా కొత్త తటాకాలు, పందిళ్ళు, ఆకుపచ్చ వినయాలు కురిపిస్తూ చైతాన్ని చల్లబరుస్తూ ఉంటాయి. మీద తాళాలతో, బాజా భజంతులతో, కోలాటలతో, చెక్క భజనలతో, శ్రీరామ స్మరణతో తెలుగు నేల మొత్తం పరిమళిస్తుందండి. పెళ్లి మంత్రాలతో, వేదఘోషాలతో ఆలయాలు ప్రతిధ్వనిస్తాయి. ప్రతి ఒక్క ఆలయాలలో పెళ్లి మంత్రాలు, వేదఘోషాలన్నీ ప్రతిధ్వనిస్తాయండి. అలాగే ఈరోజు శ్రీరామనవమి రోజు తెలుగు నేల కాకుండా యావత్ ప్రపంచంలో నామస్మరణం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనము ఎంతటో పుణ్యం అండి. శ్రీరాముడు ఎక్కడుంటే హనుమంతుల వారు అక్కడ ఉన్నట్టు కదండి. స్వామి హనుమ ఉన్నాడంటే అది ఎక్కడ ఎంతో శక్తి ఉన్నదని అర్థం. అదే అండి, తెలుసుకున్నాం కదా. మనము ఎందుకు చేస్తామంటే శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం చేస్తామంటే దాన్ని శాంతి కళ్యాణం అంటారండి. దేవతలకి పుట్టినరోజు శాంతి కళ్యాణం చేయడం వల్ల లోకంలో లోకక్షేమం అనేది ఉంటుంది. అలాగే లోకాభిరామం శ్రీరామం భూయో నమః. శ్రీరామచంద్ర ప్రభు ఈ లోకమంతటిని చల్లగా తన చూపులతో సీతా సమేతంగా, లక్ష్మణ సమేతంగా, హనుమత్ సమేతంగా అందరూ స్వామి ఒక పరివారం కలిసి ఈ లోకాన్ని శాసిస్తూ, అలాగే లోకంలో అందరినీ చల్లగా చూస్తూ ఈ యొక్క చాంద్రమాస ఉగాది నుండి రామనవమి వరకు మనకి ఉత్సవాలు జరిపి నవమి నాడు
కళ్యాణం అనేది చేస్తారండి. ఇది తెలుసుకున్నాం కదండి ఎందుకు మనము రాముల వారికి పుట్టినరోజు కళ్యాణం చేస్తారో. రాముల వారికే కదండి, ఏ దేవతలు కూడా వారి యొక్క పుట్టినరోజు కళ్యాణం చేయడం అనేది విశేషం. పుట్టినరోజును కాకుండా కూడా మిగతా సమయంలో కూడా కళ్యాణం చేస్తుంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల అమ్మవారు శక్తి కదండి. అంటే అమ్మవారి యొక్క శక్తి స్వామికి తోడై స్వామికి పరిపూర్ణతత్వం చెంది ఈ లోకమంతా చల్లగా ఉంటుందండి. అది ఇందులో ఉన్న పరమార్థం అండి. అందుకని శ్రీరామనవమి నాడు స్వామివారికి కళ్యాణం అనేది చేస్తుంటారు. నమ పార్వతీ పతే హర రమాదేవ శంభో శంకర.